మనకు రైతు బంధు వచ్చిందా అని అడిగితే రైతులందరూ తిట్టరాని తిట్టు తిడుతూ ఉన్నారు. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఇంత కూడా లేదు. రేవంత్ రెడ్డి నేను 3 విడతల రైతు బంధు ఇస్తున్నా అని చెప్పేసి ప్రతిపక్షంలో మాట్లాడిండు. కేసీఆర్ మీకు 10,000 భిక్షం ఇస్తే నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఊర్ల పంటికి రా రేవంత్ రెడ్డి, చెంపల మీద దుబ్బ దులిపి వదిలిపెడతామని చెప్పేసి రైతులను కోరుతూ ఉన్నారు. రైతు బంధు వచ్చిందానే మీకు 1వ పంట 2వ విడత 3వ విడత లాంటి ఏమైనా వచ్చినాయంటే చెప్పు తీసుకొని కొడతా బిడ్డ అని ఇక ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్న దృశ్యాలు మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాం. మనం ఆ యొక్క పబ్లిక్ నాడిని కూడా బయటికి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, డోర్నాకల్కి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ ప్రెస్ మీట్లో ఈ బీఆర్ఎస్ వాళ్ళకు మా ప్రభుత్వం మీద ఇంత కళ్ళమంటేందుకు, మేము 3 పంటల రైతు బంధు ఇచ్చేసాం కదా, 25 లక్షల రైతులకు రుణమాఫీ చేశాం, 2 పంటలకు కాదు 3 పంటలకు బోనస్ ఇస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మాట్లాడడానికి కొంచెం నోటికి సిగ్గుశరం ఉండాలనిపించింది నాకైతే. కొంచెమైనా ఉండాల్సింది. అయితే ఈ కథ ఏందో మీరే చూడండి. ఇక ఆయన మాట్లాడే మాటలకి మీకు కోపం రాకుండా చూడండి. ఇప్పుడు రైతు బంధు అనే విషయం బయటకు తీస్తే ఒక్కొక్కరు మెడ కొరికేటట్టే ఉన్నారు. కానీ మనోళ్ళు ఏ రకంగా ఉన్నారో ఒకసారి మీకే చూపెడతా. ఇక వినండి, రామచంద్ర నాయక్ గారు మాట్లాడే ముచ్చట మీరే వినండి. ఇక ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి 3 పంటలకు రైతు భరోసా చేసి 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు కొనాలనే ప్రయత్నంలో విజయవంతంగా ముందు సాగుతుంటే, రామచంద్ర నాయక్ గారు, నీకు సబ్జెక్ట్ లేకుంటే మూసుకొని కూర్చోవాలి, నీకు ఏది రాకుంటే ఇంట్లో పడుకోవాలి, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవాలి, ఎట్లాగో ప్రజల దగ్గరికి పోతలేవు, కనీసం సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. ఎవడిస్తుండు 3 పంటలకు రైతు బంధు? ఇచ్చే గాడిదేవుడు ఒక్కరి పేరు చెప్పు. ఇచ్చే గాడిదేవుడు ఒక్కడు చెప్పు. ఆ గాడిద పేరేందో ఒక్కసారి చెప్పు. గాడిద గుడ్డు కూడా ఇవ్వలే. 1వ పంట రైతు బంధే దిక్కులేదంటే 3 పంటల కాడ రైతు బంధు ఇచ్చిరట, మళ్ళీ 3 పంటలకు బోనస్ ఇచ్చిరట. మరి రాష్ట్రంలో రైతు బంధు ఇయ్యక 1 పంట పండిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. 2 పంటలు అరక కొరక ఎక్కడో ఒక చోట మాత్రమే పండిస్తూ ఉన్నారు. 3వ పంట ఎవడు పండిస్తున్నాడు? రామచంద్ర నాయక్ గారు మీరు పండిస్తున్నారా? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరు కలిసి 3వ పంట వేస్తూ ఉన్నారా? మీరందరూ కలిసి పొలాలు మీరే దున్నుతున్నారా? ఎండాకాలంలో కూడా గ్యాప్ ఇవ్వట్లేదా పొలాలకు? 3 పంటల వరుసగా. బాబా నేనేమంటున్నా అంటే, ఎక్కడ లేని చెత్త ఈ కాంగ్రెస్లోనే ఉంది. కాంగ్రెస్ని మించి మరొకటి లేదు. పరమ చెత్త పరమ దరిద్రం కాంగ్రెస్లోనే ఉంది. ఒక్కడి కూడా సబ్జెక్ట్లోనే లే. అంతా అంగుటి బ్యాచే. వీళ్ళను మాట్లాడమని ఎవరు కోరలే. మీరు ఎట్లాగో మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, పరిపాలన చాతన కాదు, మీరు ఫామ్ హౌస్లోనే ఉండురాబాయి అనుకుని చెప్పి ప్రజలు దీవిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి వచ్చేసి మేము 3 పంటలకు రైతు బంధు ఇచ్చినాం, 3 పంటలకు బోనస్ ఇచ్చినాం, 25,000 కోట్ల దాకా రుణమాఫీ చేసినామని మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఇట్లాంటి సత్యహరిశ్చంద్రులు మన తెలంగాణలో ఉన్నారా, ఇంకెక్కడైనా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. ఇట్లాంటి మహానుభావులు. రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి పోయి ఆడ తిరిండు. రైతు బంధు చేసే మొగడేడు ఉన్నాడు, ఇంకా రైతు బంధు చేసే దిక్కే లేదా? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడో ఊసిపోయినో కూడా తెలియదు. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడో లేకుంటే టూరిజం శాఖ మంత్రిగా ఉన్నాడో ఇప్పటిదాకా ఆయనకి క్లారిటీ లేదు. రైతులు ఆగమవుతుండే రైతుల గురించి బయటకు వచ్చి మాట్లాడకుండా ఎలకలని బొక్కలు దాచుకుంటాయి చూసిర్రా, గా తీరుగా దాచుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి జోకాలు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు, ఆ కేటీఆర్ పిచ్చి బూతులు తిడుతూ ఉన్నాడు, నన్ను ముఖ్యమంత్రి లెక్కనే చేస్తలేడు, ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకుంటే వాచ్మెన్ అనుకుంటుండో, అతనికన్నా అద్మానంగా నన్ను వేసుకుంటుండు, మీరందరే గడిబీకరికి ఉన్నారా? అందరూ ఫామ్ హౌస్లో ఏం చేస్తుర్రు? బయటికి వచ్చి నా కౌంటర్ ఇవ్వండి, బయటకు వచ్చి నా తరపున కౌంటర్ ఇవ్వండి అని చెప్తే రామచంద్ర నాయక్ గారు ఆయనతోటి ఉన్న కొందరు ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి కౌంటర్ దాఖలు చేశారు. అందులో చేసింది ఏమైనా పనికి వచ్చేది ఉందా అంటే ఒక్కడి పనికి వచ్చేది కూడా లేదు. ఒడ్ల కొనుగోలు లేదు, 3 రకాల బోనసులు లేదు, 3 పంటల రైతు బంధు లేదు. ఈ 3వ పంట ఆడ నుంచి వచ్చింది నాకు అదే అర్థం కావట్లేదు. ఆ ఏసే గాడిద ఎవడో చూపెట్టమని అడుగుతున్నా. ఆ గాడిద ఎవడో చెప్పమని చెప్తున్నా. ఇదే రామచంద్ర నాయక్ గారికి గాడిద ఎవడు ఇచ్చింది? ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ విచిత్రము? ఎవడైనా విన్నారా? ఇది ఎప్పుడైనా విన్నారా? ఇంత ఘోరమైన పని నా జిందగీలో కూడా నేను ఎప్పుడు వినలే, చూడలే. అందుకే రామచంద్ర నాయక్ గారికి చెప్తున్నా, ట్యూషన్కి వెళ్ళండి సార్, ట్యూషన్కి వెళ్ళి చదువుకోండి, ట్యూషన్కి వెళ్ళి చదువుకొని రాపోండి. ఎందుకు ఇదంతా మనకు ఈ రాజకీయాలు అవసరమా మనకి? అందుకని నేను ఏమంటున్నా, డోర్నాకల్ ప్రజలారా మీ అందరికీ నమస్కారం. ఎందుకంటే మినిమం సబ్జెక్ట్ లేకుండా కూర్చున్న వాళ్ళందరినీ గెలిపిస్తున్నారంటే ప్రజలు గొప్పలు. ఇక్కడ గెలిచినది వీళ్ళ గొప్పతనం కాదు, ఓట్లేసి గెలిపించిన గొప్పతనం. హైట్రిక్ ఓటేస్తున్నారు కొన్ని సందర్భాల్లో.